హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్లయింగ్ బోర్డ్. ఆండ్రాయిడ్ మొబైల్స్ వాడేవారికి గూగుల్ అకౌంట్ అనేది బ్యాక్ బోన్ లాంటిది. మరి ఆ వెన్నెముకను హెల్తీగా ఉంచుకోకపోతే, అదే అండి, మీ గూగుల్ అకౌంట్ను సెక్యూరిటీగా ఉంచుకోకపోతే మీ పర్సనల్ డేటా అనేది అన్సేఫ్గా ఉంటుంది. కాబట్టి మీ గూగుల్కి సంబంధించిన పాస్వర్డ్ వేరే వాళ్ళకి తెలిసినా కూడా మీ అకౌంట్లోకి లాగిన్ కాకుండా మీ గూగుల్ అకౌంట్ను ఎలాగా సెక్యూర్గా ఉంచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సరే, మీరు ఈ విధంగా మీ అకౌంట్లోకి లాగిన్ అవుతారు కదా. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ పైన ప్రొఫైల్ పిక్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలాగా ఓపెన్ అవుతుంది. మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ చూపిస్తుంది కదా, దీనిపై కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ మీరు సెక్యూరిటీని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొద్దిగా క్రిందకు స్క్రోల్ చేస్తే ఇలాగా 2 స్టెప్ వెరిఫికేషన్ అయితే చూపిస్తుంది కదా, దీనిపై ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే ఈ విధంగా యాడ్ ఫోన్ నెంబర్ అయితే చూపిస్తుంది. దీనిపై క్లిక్ చేసిన వెంటనే ఇలాగా మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీరు ఇండియాని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక నెక్స్ట్ అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కు ఒక కోడ్ వెళ్ళడం జరుగుతుంది. ఆ కోడ్ను ఇక్కడ ఎంటర్ చేసి క్రింద ఉన్నటువంటి వెరిఫై అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే ఇలాగా మీ మొబైల్ నెంబర్ అయితే వెరిఫై అవుతుంది. అలాగే 2 స్టెప్ వెరిఫికేషన్ అయితే టర్న్ ఆన్ అవ్వడం మీరు గమనించవచ్చు. సరే, మీరు బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత క్రిందకు స్క్రాల్ చేస్తే ఇక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్ అయితే టర్న్ ఆన్ అయింది కదా. సరే, అలాగే ఇక్కడ రికవరీ ఫోన్ చూపిస్తుంది కదా, దీనిపై ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే ఇలాగా మీ గూగుల్ అకౌంట్కి సంబంధించిన పాస్వర్డ్ అయితే అడుగుతుంది. మీ అకౌంట్కి సంబంధించిన పాస్వర్డ్ ఇక్కడ ఎంట్రీ చేసి నెక్స్ట్ అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే ఇలాగా యాడ్ రికవరీ ఫోన్ అయితే చూపిస్తుంది. దీనిపై ట్యాప్ చేసిన వెంటనే మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది కదా. ఇక్కడ మీకు సంబంధించినటువంటి వేరే మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక క్రింద ఉన్నటువంటి నెక్స్ట్ అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే ఇలాగా గెట్ కోడ్ అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఈ ఆప్షన్పై కూడా ట్యాప్ చేసిన వెంటనే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కు ఒక కోడ్ అయితే వస్తుంది. ఆ కోడ్ను ఇక్కడ ఎంటర్ చేసి క్రింద ఉన్నటువంటి వెరిఫై అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే మీ రికవరీ ఫోన్ నెంబర్ అయితే ఇలాగా యాడ్ అవుతుంది. సరే, మీరు బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ రికవరీ ఈమెయిల్ అయితే చూపిస్తుంది కదా, దీనిపై కూడా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇలాగా ఎంటర్ రికవరీ ఈమెయిల్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీకు సంబంధించినటువంటి వేరే ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా, ఆ ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక క్రింద ఉన్నటువంటి వెరిఫై అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే ఈ ఈమెయిల్ ఐడికి ఒక కోడ్ అయితే వస్తుంది. ఆ కోడ్ను ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫైపై క్లిక్ చేసిన వెంటనే మీ రికవరీ ఈమెయిల్ అయితే ఇలాగా వెరిఫై అవుతుంది. మీరు బ్యాక్ వస్తే ఇలాగా 2 స్టెప్ వెరిఫికేషన్ చూపిస్తుంది కదా. ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది మీ అకౌంట్కి సంబంధించిన పాస్వర్డ్ ఎవరికైనా తెలిస్తే వారు మీ అకౌంట్లోకి లాగిన్ అవ్వడానికి ప్రయత్నిస్తే ఈ విధంగా మీ మొబైల్కి అయితే ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ మీరు ఎస్పై క్లిక్ చేస్తే తప్ప వారు మీ అకౌంట్లోకి లాగిన్ కాలేరు. ఇలాగా 2 స్టెప్ వెరిఫికేషన్ అయితే పనిచేస్తుంది. అలాగే రికవరీ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి అయితే మీరు ఎప్పుడైనా మీ అకౌంట్కి సంబంధించిన పాస్వర్డ్ మర్చిపోతే మీ పాస్వర్డ్ను రికవర్ చేసుకోవడానికి ఈ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి అయితే సహాయపడతాయి. మీరు ఇక్కడ పూర్తిగా కిందకి స్క్రాల్ చేసినట్లయితే ఇలాగా ఎన్హాన్స్ సేఫ్ బ్రౌజింగ్ ఫర్ యువర్ అకౌంట్ చూపిస్తుంది కదా, దీనిపై ట్యాప్ చేసి టర్న్ ఆన్ చేసుకోండి. దీన్ని టర్న్ ఆన్ చేసుకోవడం వల్ల మీరు ఎప్పుడైనా ఇంటర్నెట్లో బ్రౌజింగ్ చేసేటప్పుడు డేంజరస్ వెబ్సైట్స్, డౌన్లోడ్స్, వైరస్ ఇలాంటి వాటి నుంచి మీ అకౌంట్ అయితే సేఫ్గా ఉంటుంది. సరే ఫ్రెండ్స్, మీరు మీ అకౌంట్ యొక్క పాస్వర్డ్ ఇతరులకు తెలిసినా కూడా మీ అకౌంట్లోకి లాగిన్ కాకుండా మీ అకౌంట్ని ఎలాగా సేఫ్గా ఉంచుకోవాలో తెలుసుకోగలిగారని మేము అనుకుంటున్నాం. ఈ వీడియోపై మీకు ఎలాంటి సందేహం ఉన్నా నిస్సందేహంగా
కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 24 అవర్స్లోపు మీ కామెంట్కి అయితే తప్పకుండా రిప్లై అయితే ఇవ్వటం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే క్రింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్లో వచ్చే వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Flying Bird always at your services. Stay tuned for next video. See